ఇక్కడ చూడండి, మా ఇంటి ముందు ఎంత కుప్ప డ్రైనేజ్ అనమాట. ఇదంతా డ్రైనేజ్ తవ్వేశారు, కారు బయటికి తీయడానికి లేదు. 20 days అవుతుందండి. చూడండి ఎంత చెత్త చెత్త చేశారు ఇక్కడంతా. 20 days అవుతుంది. మరి ఇక్కడ ఎవరు ఇట్లా పొద్దున్న లేచేసరికి 20 days అవుతుంది, కారు బయటికి తీయడానికి లేదు. ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు గబుక్కుని ఇంట్లో ఎమర్జెన్సీ ఏదైనా ఉంటుంది, కారు బయటికి తీయడానికి లేదు. ఇలా వేస్తారా అండి? ఇప్పుడు ఓరగా అలా లైన్గా అక్కడ వరకన్నా వేస్తే వెహికల్స్ ఎవరిని వెళ్ళడానికి ఉంటుంది. ఎంత కామన్ సెన్స్ లేదు వీళ్ళకి. ఎన్ని రోజుల నుంచి అసలు ఆ కాంట్రాక్టర్ వచ్చాడు మొన్న, ఆయనకు చెప్పాను కొంచెం పక్కకు జరపండి, ప్రొక్లైనర్ తోటి కారు బయటికి తీయడానికి ఉంటుంది. అది చూడండి, ఇంకా 1 week పైగా పట్టేట్టుంది. ఇక్కడ వరకు ఏమీ రావడానికి లేదు, వెహికల్స్ రావట్లేదు. చూడండి, దీంట్లోంచి సందు చేసుకొని మనుషులు నడుస్తున్నారు. ఇలా చేశాడు. అసలు ఈ లీడర్స్ ఎవరో? ఇప్పుడు ఈ కుప్ప మొత్తం గేటు ముందు ఇట్లా పడేయబోతే లైన్గా పొడవు గేస్తే వెహికల్స్ రావడానికి ఉంటుంది కదా. అటు నుంచి ఇటు రావడానికి లేదు, ఇటు నుంచి అటు పోవడానికి లేదు. ఆ కాంట్రాక్టర్ వస్తే మొన్న చెప్పాను, నెమ్మదిగా చేస్తున్నారు. 20 రోజులు అయిపోయిందండి, 20 days అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఆ ఎదురింటి వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ ఉంటుందండి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది, ఏంటి పరిస్థితి? నడవడానికి లేదు, బండి పెట్టడానికి లేదు, వాళ్ళకి గేట్లోంచి తవ్వేశారు. అసలు ఎవరికి కంప్లైంట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. మున్సిపల్ వాళ్ళు చేపిస్తున్నారా, కాలనీ వాళ్ళు చేపిస్తున్నారా, ఏం అర్థం కావట్లేదు. ఇంత కుప్ప చెత్త. అసలు ఆ ఎదురింటి వాళ్ళు ఎట్లా బయటకు వస్తారు? మాకైతే నడవడానికే ప్లేస్ ఉంది అంతే. ఇంత డిలే ఇట్లాంటి పనులు ఎట్లా చేయాలి? 20 రోజులు అయిపోతుంది. చూడండి, ఎట్లా రావాలి, ఎట్లా పోవాలి? అసలు గేట్లో కుప్పేస్తే తెల్లారులేసరికి ఎవడొచ్చి పట్టించుకునేవాడు లేడు. ఈ కాలనీ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కొంచెం చూసి కొంచెం యాక్షన్ తీసుకోండి. మా కారు చూడండి ఎట్లా ఉందో. 20 days అయిపోతుంది, బయటికి తీయడానికి లేదు కారు. ఎంత నాన్ సెన్స్ ఇది అసలు. ఏం గవర్నమెంట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. దీనివల్ల విపరీతమైన దోమలు, దగ్గు, జలుబు, కంపు. ఈ దోమల వల్ల ఈ డ్రైనేజ్ లైన్ అసలు అంతా వాటర్, అక్కడ డ్రైనేజ్ వాటర్, కంపు, విపరీతమైన దోమలు. రాత్రిపూట నిద్ర లేదు. 20 days నుంచి ఇదేమి అదే నాకు అర్థం కావట్లేదు అసలు. ఇన్ని రోజుల అసలు ఇదో ఈ డిస్టర్బెన్సు, టూ మచ్ ఆఫ్ డిస్టర్బెన్సు. ఈ కుప్ప, రోజు ఆటోల్లో పడిపోవడం, ఊబర్లు బుక్ చేసుకోవడం, 20 రోజుల నుంచి ఆఫీసులకు లేట్ వెళ్ళడం. ఎవరు బేర్ చేస్తారు ఇదంతా? హెల్త్ అంతా పాడైపోయింది. జలుబు, దగ్గు, దోమల వల్ల నిద్ర లేదు.